వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దళపతి విజయ్ కథానాయకుడిగా నటించినటువంటి చివరి సినిమా ఆయన ప్రకటించినట్లుగానే జననాయకన్ 9వ తేదీ మన ముందుకు రావాల్సి ఉంది, ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అది సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్నందువల్ల 9వ తేదీ విడుదల కావట్లేదు. దీంతో విజయ్ అభిమానులందరూ కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యుఎస్లో కానివ్వండి, మలేషియా కానివ్వండి, తమిళులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సినిమా టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళు, అభిమానులు వాళ్ళందరూ కూడా హతాశులై ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మనం చూసాం డిసెంబర్లో అఖండ 2 తాండవంకి ఎదురైనటువంటి పరిస్థితి. అది డిసెంబర్ 5వ తేదీ రావాల్సి ఉండగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో, న్యాయపరమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని అది ఒక వారం ఆలస్యంగా విడుదలవటం, దానివల్ల దానికి కలిగినటువంటి నష్టం బాక్సాఫీస్ పరంగా కూడా, అలాగే టాక్ పరంగా కూడా, అది ఒకసారి విడుదలైందంటే మరి కొద్దిసేపట్లో, కొద్ది గంటల్లో విడుదల కాబోతోంది ఒక సినిమా అన్నప్పుడు అది ఆగిపోతే దానివల్ల కలిగేటువంటి నష్టం ఆర్థిక పరమైనది ఉంటుంది. అలాగే ఆ సినిమా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని దాటుకొని మరి అఖండ 2 ఆ మాత్రం మోర్ దాన్ 120 crores గ్రాస్ని కలెక్ట్ చేయటం నిజంగా ఒక విశేషం అని చెప్పేసి విశ్లేషకులు భావించారు. ఇప్పుడు చూస్తే జననాయకన్, సో దీని మీద ఎంత పెద్ద వ్యాపారం, ఎంత పెద్ద ఎత్తున జరిగిందో, సో వాళ్ళందరూ కూడా అంటే ఒక కర్ణాటక సంబంధించి 300 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక దాన్ని బట్టి దీన్ని ఏ స్థాయిలో ఈ సినిమా వ్యాపారం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. సో తెలుగునాట కూడా చాలా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేశారు. పీవీఆర్ పిక్చర్స్ ఈ సినిమాని తెలుగు వర్షన్ని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసింది. ఓవర్సీస్లో అయితే భారీ స్థాయిలో టిక్కెట్లు అమ్మారు, మలేషియాలో కూడా. సో ఎందుకని మరి ఇలాంటి పరిస్థితి దాపురించింది ఏంటి? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డిఎంకే, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు కూడా ఈ సినిమా మీద కక్ష కట్టాయి అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది. విజయ్ డిఎంకేకి, బీజేపీకి, రెండు పార్టీలకి ఒక థ్రెట్గా తయారయ్యాడు. అందు గురించి ఆయన చివరి సినిమాకి ఇలాంటి కష్టాలు పెడుతున్నారు అంటూ కూడా ఒక ప్రచారం సోషల్ మీడియాలో బాగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనా ఇందులో నిజానికైతే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వటానికి డిసెంబర్లోనే రెడీ అయ్యింది. వాళ్ళు చెప్పినటువంటి కట్స్కి నిర్మాతలు అంగీకరించారు. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో రివైజింగ్ కమిటీకి పంపించాం, ఒక సెన్సార్ సభ్యుడు అభ్యంతరాలు వ్యక్తం చేసినందువల్ల ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు కానివ్వండి, కొన్ని డైలాగ్స్ కానివ్వండి, ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పి. సో దీని మీద అంటే ఇదేదో ఖచ్చితంగా సినిమా మీద, సినిమాని ఆపటానికో లేకపోతే సినిమాకి ఇబ్బందులు కలగజేయడానికో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని భావించినటువంటి నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఆ సినిమా విడుదలకు సహకరించాలి, సెన్సార్ బోర్డు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి. అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో జస్టిస్ ఈ నెల 9వ తేదీకి తీర్పుని రిజర్వ్ చేశారు. అంటే 9వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంటే 9వ తేదీనే తీర్పు రిజర్వ్ చేయటం అంటే ఆ రోజు ఏ తీర్పు వస్తుందో తెలియదు. అందు గురించి అనివార్యంగా ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అని చెప్పేసి చాలా భారమైనటువంటి హృదయంతో నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటన ఏందో చూద్దాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎక్స్ హ్యాండిల్లో, అంటే సోషల్ మీడియా హ్యాండిల్లో కానివ్వండి, మిగతా అన్ని చోట్ల పెట్టినటువంటి పోస్ట్ ఇది. సో ఇది చూస్తే, ఇట్ ఈస్ విత్ ఏ హెవీ హార్ట్ దట్ వీ షేర్ దిస్ అప్డేట్ విత్ అవర్ వాల్యూడ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఆడియన్సెస్. ద రిలీజ్ ఆఫ్ జననాయకన్, ఈగర్లీ awaited on January 9th, has been postponed due to unavoidable సర్కమ్స్టాన్సెస్ బియాండ్ అవర్ కంట్రోల్ అని చెప్పేసి రాసుకొచ్చారు. అంటే ఈ సినిమా మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి, అలాగే ప్రేక్షకులకి ఈ అప్డేట్ని షేర్ చేస్తున్నామని చెప్తూ, సో అందరూ కూడా జనవరి 9వ తేదీ విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అనివార్యమైనటువంటి, అంటే మా చేతుల్లో
లేనటువంటి పరిస్థితుల వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీ డీప్లీ అండర్స్టాండ్ ద యాంటిసిపేషన్, ఎగ్జైట్మెంట్ అండ్ ఎమోషన్స్ సరౌండింగ్ దిస్ ఫిలిం అండ్ దిస్ డెసిషన్ హ్యాస్ నాట్ బీన్ an easy one for any of us. The new release date will be announced at the earliest. సో దీని మీద ఉన్నటువంటి అంచనాలు కానివ్వండి, దీని మీద అంటే ఉత్తేజం కానీ ఉద్వేగాలు కానివ్వండి, సో అవన్నీ కూడా మాకు తెలుసు. సో కానీ ఈ డెసిషన్ అనేది తీసుకోవటం అనేది అంత ఈజీ కాదు మనందరికీ కూడా. కొత్త రిలీజ్ డేట్ని సాధ్యమైనంత త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటిల్ దెన్ వీ హంబ్లీ రిక్వెస్ట్ యువర్ పేషెన్స్ అండ్ కంటిన్యూడ్ లవ్. యువర్ అన్వేవరింగ్ సపోర్ట్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ మీన్స్ ఎవ్రీథింగ్ టు ద ఎంటైర్ జననాయకన్ టీమ్. సో అప్పటి వరకు కూడా మీరందరూ కూడా సహనంతో, ప్రేమతో ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పేసి వినయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బేషరతుగా మీరు ఇప్పటి వరకు కూడా అందిస్తూ వస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో అది మాకు చాలా గొప్ప బలాన్ని ఇస్తుంది. అదే మాకు ప్రతిదీ కూడా. సో మొత్తం జననాయకుడి టీంకి ఇది చాలా బలాన్ని ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇదంతా కూడా కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు రాసుకొచ్చారు. సో దీన్ని బట్టి అంటే విశ్లేషకులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే, విజయ్ రాబోతున్నటువంటి ఎన్నికల్లో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అతిపెద్ద శక్తిగా అవతరించబోతున్నాడు. ఆయనకి అంటే జనం నుంచి వస్తున్నటువంటి ఆదరణ కానివ్వండి, ఆయన పలుకులకి, ఆయన ప్రసంగాలకి వస్తున్నటువంటి స్పందన కానివ్వండి, ఒక పెద్ద నాయకుడిగా అవతరించబోతున్నాడు అనటానికి సంకేతంగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో బహుశా అందు గురించే డిఎంకే పార్టీ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంది అని కూడా చెప్తున్నారు. కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నుంచి ఇదంతా కూడా మనకి ఆయన మీద మరింత ఒత్తిళ్లు పెరుగుతున్నాయి విజయ్ మీద అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అదే మళ్ళీ మలేషియాలో ఆయన పెట్టినప్పుడు, విజయ్ ఈవెంట్ పెట్టినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ జన సందోహం కానీ, అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎన్నో లక్షల మంది అక్కడ గ్యాదర్ అయినా కూడా ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేసి ఆ ఈవెంట్ చెప్తూ ఉన్నారు, ఆ సభ. సో అలాంటి పరిస్థితుల్లో తను చెప్పేశాడు, ఇదే నా లాస్ట్ ఫిలిం అని చెప్పేసి. తెలుగులో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్గా జననాయకన్ కనిపించింది. ఇప్పటి వరకు ఎవరూ కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. ఈవెన్ భగవంత్ కేసరి డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావుపూడి కూడా తనకి ఆ ప్రశ్న ఎదురైతే ఇది భగవంత్ కేసరి రీమేకే కదా అంటే, సినిమా రిలీజ్ అయ్యాకే చూడండి అని చెప్పేసి తను కూడా దాటవేశాడు. జననాయకన్ డైరెక్టర్ అయినటువంటి వినోద్ కూడా మీరు సినిమా రిలీజ్ అయ్యాకే చూడండి అని చెప్పేసి తను కూడా అదే మాట చెప్పాడు. కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి పాటలు కానివ్వండి, తర్వాత దాని ట్రైలర్స్ కానివ్వండి, అలాగే మిగతా పాటలు కానివ్వండి, అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి భగవంత్ కేసరి యాస్టీజ్గా మక్కి తీశారు అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేశాయి. సో ఏదేమైనప్పటికీ కూడా జననాయకుడు సినిమా ఈ రకంగా జనవరి 9వ తేదీ అన్ని ఏర్పాట్లు చేసుకొని టిక్కెట్లు కూడా భారీ స్థాయిలో అమ్ముడైపోయిన తర్వాత ఇలాంటి జరగటం, దీనికోసం నిర్మాతలు న్యాయ పోరాటం చేయాల్సి రావటం, ఇది ఆర్థిక పరమైనటువంటి చిక్కుల వల్ల ఆగిపోవటం కాదు. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో ఆపటం వల్ల, రివైజింగ్ కమిటీకి పంపించామని చెప్పడం వల్ల జరిగినటువంటి జాప్యం అని చెప్పాలి. సో ఏదేమైనా నష్టం అనేది అనివార్యంగా జరుగుతుంది. అలాగే అనివార్యంగానే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. సో కొత్త డేట్ త్వరలోనే అతి త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. చూద్దాం. ఏదైతే 9వ తేదీ అంటే రేపు మద్రాస్ హైకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పును బట్టి ఆ సినిమా విడుదల తేదీ కూడా నిర్ణయింపబడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి. అంతా మంచే జరుగుతుంది జననాయకుడికి అని చెప్పేసి ఆశిద్దాం. ఏదైతే తీర్పు వస్తుందో అప్పటి వరకు లెట్ us వెయిట్ అండ్ సీ.